గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి మండలంలోని గాగిరెడ్డిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున బోనాలతో వచ్చి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనాలు తీసుకుని డప్పు చప్పుళ్లు శివసత్తుల పూరకాల మధ్య గ్రామ శివారులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంకు చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్దిగా కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని, గొడ్డు గోద సల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మెరుగు వెంకటేశం, మెరుగు సాంబయ్య, మల్లేల శ్రీడు, మల్లేల భిక్షపతి, బత్తిని నర్సయ్య, బత్తిని పెద్దరాజు, బత్తిని చిన్నరాజు, బత్తిని పరశురాములు, బత్తిని అనిల్, మెరుగు అంజయ్య అందరికీ నమస్కారం. ఈరోజు గాగిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా ప్రతి సంవత్సరం లాగానే ఎల్లమ్మ జాతర గౌడ సంఘ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీని తరఫున అందరికీ గ్రామ ప్రజలకు ఎల్లమ్మ ఆశీస్సులు మా గ్రామం పైన ఉండి గ్రామం ఎప్పుడూ సుఖ సంతోషాలతో గ్రామంలో ప్రజలు వర్షాలు సమృద్ధిగా పడి అందరూ గ్రామంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని వేళలా ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా గ్రామ ప్రజలు ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సంతోషాలతో ఉండాలని, ఆ ఎల్లమ్మ తల్లి కృప మా గ్రామం పైన ఉండాలని కోరుకుంటున్నాం. గాగిరెడ్డిపల్లి గ్రామంలో ఎల్లమ్మ జాతర జరగబడును. ఈరోజు సంతోషంగా ఉన్నాము. అందరి గౌడ సంఘం కులస్తులు అందరు కలిసి మంచిగా వచ్చేసారు. ఇది మంచి అందరికి కలిసి ఎల్లమ్మ తల్లి దీవెనతో ఆశీర్వాదంతో అందరం మంచిగా కలిసి ఉండవచ్చు, సుఖశాంతులతో కలిసి ఉండవచ్చును. వాతావరణాలు మంచిగా చల్లగా ఈరోజు కాలాలు వర్షాలు ఎల్లమ్మ తల్లి వలనగా అన్ని పంటలు అన్ని మంచిగా పాలించి మంచిగా ఉండవాలను నేను ఎల్లమ్మ తల్లిని కోరుకుంటున్నా. గాగిరెడ్డిపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు మేరు వెంకటేశ్వర ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ జాతర జరపబడు జాతర జరపబడుతుంది. గాగిరెడ్డిపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో 8 రోజులు ఇచ్చేసిన గ్రామ ప్రజలకు శుభాభివందనాలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించబడుతున్న గ్రామ జాతరకి ఇచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు.